హే పార్ట్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో ఎక్స్ప్లోరర్. మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ ప్లేట్స్ చూస్తూ ఉంటాం కదా వెహికల్స్ కి. ఇవాళ వీడియోలో ఇండియాలో ఉన్న అన్ని నంబర్ ప్లేట్ టైప్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ లెటర్స్ ఉంటే ఇది పర్సనల్ వెహికల్స్ అని అర్థం. ఈ వెహికల్స్ ని పర్సనల్ గా యూజ్ చేస్తాం. ఎల్లో ప్లేట్ ఉండి బ్లాక్ లెటర్స్ ఉంటే ఇవి కమర్షియల్ వెహికల్స్ అని అర్థం. టాక్సీస్ కానీ, ఆటో రిక్షాస్ కానీ, టూరిస్ట్ వెహికల్స్ కానీ, గూడ్స్ క్యారియర్స్ వెహికల్స్ అన్నిటికీ ఎల్లో బోర్డు వస్తుంది. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ లెటర్స్ వస్తే ఇవి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని అర్థం. మనం పర్సనల్ గా యూజ్ చేసే కార్స్ కానీ, బైక్స్ కానీ, స్కూటర్స్ కానీ ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఇలాంటి నంబర్ ప్లేట్ వస్తుంది. నెంబర్ 4, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద ఎల్లో లెటర్స్ వస్తే ఇవి కమర్షియల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని అర్థం. నార్మల్ గా ఎలక్ట్రికల్ టాక్సీస్ కానీ, ఆటోస్ కానీ, గూడ్స్ క్యారియర్ వెహికల్స్ కి ఇలాంటి నంబర్ ప్లేట్ వస్తుంది. నెంబర్ 5, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఎల్లో లెటర్స్ వస్తే ఇలాంటి నంబర్ ప్లేట్ సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్స్ వస్తుంది. నెంబర్ 6, నంబర్ ప్లేట్ లో యారో అప్వర్డ్ డైరెక్షన్ సింబల్ కనిపిస్తే అది జనరల్ గా మిలిటరీ వెహికల్ ని ఇండికేట్ చేస్తుంది. ఇలాంటి నంబర్ ప్లేట్ ఓన్లీ ఇండియన్ ఆర్మీ వెహికల్స్ కి, డిఫెన్స్ వెహికల్స్ కి వస్తుంది. నెంబర్ 7, బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ లెటర్స్ వస్తే ఇది ఒక స్పెషల్ కేటగిరీ వెహికల్ అని అర్థం. ఇలాంటి నంబర్ ప్లేట్ ఫారిన్ ఎంబసీ అఫీషియల్స్ యూజ్ చేస్తారు. నెంబర్ 8, రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఉంటే ఇలాంటి నంబర్ ప్లేట్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, గవర్నర్స్ కానీ యూజ్ చేస్తారు. నెంబర్ 9, బిహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్స్. వీటిని భారత్ సిరీస్ నంబర్ ప్లేట్స్ అంటాం. ఇండియాలో ఫ్రీక్వెంట్ గా స్టేట్ ట్రాన్స్ఫర్ అయ్యే ఎంప్లాయీస్ కోసం ఈ నంబర్ ప్లేట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ స్టేట్ చేంజ్ అయినా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ నంబర్ ప్లేట్స్ ఉన్న అడ్వాంటేజ్ ఇదే. మరి ఈ బిహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ని ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఫెన్స్ లో వర్క్ చేసే వాళ్ళు అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేయొచ్చు ఒకవేళ వాళ్ళ ఆఫీసులు 4 స్టేట్స్ లో ఉంటే. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అకౌంట్ అయితే ఫాలో కొట్టండి.